హాయ్ అండి అందరికీ. పంజాబీ స్టైల్ మ్యాగీ చేయబోతుంది మా అమ్మాయి. ఫస్ట్ బాండ్లు పెట్టుకొని బటర్ చేసుకుంది. అందులో కొంచెం ఉల్లిపాయలను గోలిస్తుంది. ఇవి గోలాయి కదా. నెక్స్ట్ టమాటాలు వేసుకుంటుంది. టమాటాలు వేసుకుంది కదా, కొంచెం గోలాక కొంచెం గోలే వరకు మూత పెట్టుకోవాలి. గోలాక మళ్ళీ తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. టమాటాలు గోలాయి కదా, ఇప్పుడు కొంచెం కారం, కొన్ని వాటర్ వేసుకుంది. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం కారం పొడి, ఒక స్పూను, కొద్దిగా పసుపు, చిటికెడు, కొంచెం ధనియా పౌడర్, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇట్లా కలిపేసేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ గోలనివ్వాలి. మూత పెట్టేసేసుకొని 5 మినిట్స్ గోలిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చూపిస్తాను. గోలింది కదా, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాము మ్యాగీ కని. పంజాబీ స్పెషల్ మ్యాగీ మసాలా పౌడర్ని, అదే మ్యాగీ మసాలాని వేస్తున్నాము. ఇప్పుడు మ్యాగీని వేస్తున్నాము. మ్యాగీ వేసుకున్నాం కదా, ఇది కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టాలి. ఆ మూత పెట్టినాం కదా, 5 నిమిషాలు ఉడికితే పంజాబీ మ్యాగీ రెడీ అవుతుంది. ఇప్పుడు దాన్ని పంజాబీ స్టైల్ కదా, మళ్ళీ చిన్న బాణలు పెట్టి పోపు వేస్తుంది. చూడండి, కొంచెం బటర్ వేసుకుంది. బాణలీలో బటర్ కరిగింది కదా, అందులో 2 ఎండుమిర్చి, కొంచెం కారం పొడి, కొంచెం ఉప్పు, ఇవన్నీ కలపాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది అందులో పోపు వేసుకోవాలి. మ్యాగీలో మంచిగా ఉడికింది కదా మ్యాగీ. చూడండి, ఇప్పుడు చూడండి ఎంత బాగా అయిందో, స్పైసీగా సూపర్ అయింది మ్యాగీ. పోపు వేసుకున్నాం కదా, ఇది పంజాబీ స్టైల్లో ఇట్లే పోపు వేస్తారంట. అంతా కలుపుకోవాలి. పంజాబీ స్టైల్ మ్యాగీ రెడీ. చూడండి, మంచిగా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.